గొప్పవాడు అంటే అసలు ఎవరు? గొప్పవాడికి మన కొలమానాలు ఉంటాయా? అసలు గొప్పవాడిగా ఎలా పరిగణిస్తారు? కాబట్టి ఎవరిని గొప్పవాడిగా అంటారో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇప్పుడు మనం సబ్జెక్టు గురించి కనుక మాట్లాడినట్లయితే ఈ దేశంలో ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్, ఇలా ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళ? మరియు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొంకణి పలు భాషల ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళ? మరియు బిజినెస్ మ్యాగ్నెట్స్ గొప్పవాళ్ళ? ఇంకా చెప్పాలంటే చాలా రకాల గవర్నమెంట్ జాబర్స్, కలెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళ? అలాగే మరి ఈ దేశం కోసం పంట పండించే రైతు గొప్పవాడా? అసలు ఎవడు గొప్పవాడు ఇక్కడ? ఇదే ప్రశ్న కనుక నువ్వు రైతుని కనుక పోయి అడిగినట్లయితే రైతు ఏమంటాడో తెలుసా? జాబర్ గొప్పవాడు అంటాడు. అదే జాబర్ ఏమంటాడో తెలుసా? ఒక పొలిటీషియన్ గొప్పవాడు అంటాడు. పొలిటీషియన్ ఏమంటాడో తెలుసా? ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గొప్పవాడు అంటాడు. సో ఇక్కడ ఎవడు గొప్పవాడు? నువ్వు గొప్పవాడివా? ఇప్పుడు చెప్పు. ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, మరియు అదేవిధంగా ఒక రైతు తన పంట పండించి దేశానికి అమ్ముతున్నాడు. సో నువ్వెలా గొప్పవాడివి చెప్పు. నేను ఇంతకుముందు ఈ వీడియోలో పేర్లు మెన్షన్ చేశానే, ఏ ఒక్కరు కూడా గొప్పవాడు లేడు. ఎవరి లోపాలు వారికి ఉన్నాయి. సో ఎవరిని కూడా గొప్పవారు అనడానికి అర్హతలు లేవు. అసలు గొప్పవాడు అనడానికి అసలు కొలమానాలే లేవు. సో నువ్వు ఎలా గొప్పవాడిగా పరిగణిస్తావు? సరే, నువ్వు అనుకుంటావు ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ గొప్పవాడు అనుకుంటావు. ఆ సర్పంచ్ ఎలా గొప్పవాడు అవుతాడు చెప్పు? వాడు సర్పంచ్ కావడానికి డబ్బులు పంచుతాడు. సో గెలిచాక ఊరిని మొత్తం గుల్లా చేస్తాడు. ఊర్లో ఉన్న ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేస్తాడు. సో వాడు ఎలా గొప్పవాడు అవుతాడు? ఊర్లో ఎవరిని కష్టం వచ్చినా ఎవరిని పట్టించుకోడు. అలాగే వాడి సొంత ఫ్యామిలీని కూడా పట్టించుకోడు. వాడు ఎలా గొప్పవాడవుతాడు? సో నేను ఈ కాన్సెప్ట్ కోసం కొన్ని వందల వేల పుస్తకాలు చదివాను. హిస్టరీ పుస్తకాలు, అలాగే పొలిటీషియన్స్ యొక్క పుస్తకాలు చాలా చదివాను. సో ఎవరు గొప్పవారు అనేది నాకు ఇంకా కూడా సందేహం ఉంది. కాకపోతే నాకు ఇన్ని పుస్తకాలు చదివినాక ఒకటి మాత్రం అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. నేను అది మీకు చెప్తున్నాను. దాన్ని మీరు ఏకీభవిస్తారా లేదా అనేది మీ ఇష్టం. నేను మాత్రం చెప్తున్నాను, ఎవరైతే అప్పులు లేకుండా ఉంటారో, ఎవరైతే వాళ్ళ సొంతూరులో ఒక చిన్న జాబ్ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తారో, వాళ్ళ ఫ్యామిలీతోటి వాడే గొప్పోడు. ఇదే నా వీడియోకి ఎండింగ్ పాయింట్. మీకేమనిపిస్తుందో, మీ దృష్టిలో ఎవరు గొప్పవారో వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై రాజ్ కుమార్.